హైదరాబాద్ కుకట్పల్లిలో మొదలైన ఒక కుటుంబ విషాదం వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో చిచ్చురేపింది. తన ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కుకట్పల్లిలో చోటు చేసుకుంది. దీంతో ఆమె అత్తగారి ఊరిలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. వరంగల్లో ప్రవీణ్ ఇంటిని తగలబెట్టారు. అక్కడ గ్రామస్తులంతా భర్త ప్రవీణ్ పెట్టిన వేధింపులే తన కూతురు ఇద్దరు మనవళ్లు ప్రాణాలు తీసాయంటూ శ్రవంతి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రవీణ్ స్వస్థలమైన వరంగల్ కి చేరుకొని బోడమాణిక్య తండాలో ఇంటిపై శ్రవంతి బంధువులు మూకుమ్మడిగా దాడి చేసి తగలబెట్టారు. పూర్తిగా పడిపోయిన ఫర్నిచర్ ని చూడొచ్చు ఇంటి లోపల. ఆవేశంతో ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టడంతో క్షణాల్లో మంటలంతా కూడా ఎగిసిపడ్డాయి. ప్రవీణ్ బెంగళూరులో పనిచేస్తోన్న మహేశ్వరి అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకోవడంతో సంసారంలో చిచ్చు మరింత పెరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన శ్రవంతి విడాకులు కావాలని కోరుకుంది. పెద్దల ముందు నాటకమాడి మళ్ళీ ఆమెతోనే ఉంటానని నమ్మించాడు ప్రవీణ్. కానీ అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఒకవైపు రోడ్ సైడ్ ఫుడ్ కోర్ట్ నడుపుతూ పిల్లల్ని పెంచుకుంటోంది శ్రవంతి. కానీ ప్రవీణ్ నిత్యం తనకు నరక యాతన గురి చేసేవాడు అని అంటూ అక్కడ కొంతమంది స్థానికులు కూడా కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. నిన్న రాత్రి కూడా గొడవ జరిగినట్టుగా అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రవంతి ఇవాళ మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో తాను కూడా స్వయంగా ఊరి వేసుకుని చనిపోయింది. ప్రస్తుతం కుకట్పల్లిలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా అవాక్కయ్యారు. అలాగే తన కూతురు మనవళ్లు చనిపోవడానికి ప్రవీణే కారణమంటూ ప్రవీణ్ స్వస్థలమైన బోడమాణిక్యం తండాలో వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేటలో ప్రస్తుతం అయితే ఇలాంటి విషాద ఛాయలు అలుముకొని ఉన్నాయి. చూడొచ్చు బోడమాణిక్య తండా ప్రవీణ్ స్వస్థలమది. అక్కడ ఆ ఇంటిని శ్రవంతి బంధువులు అక్కడికి వెళ్లి తగలబెట్టేశారు. లోపల ఉన్న ఫర్నిచర్ అంతా కూడా కాలి బూడిదైపోయింది. ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. తన పిల్లలు అలాగే మనవళ్ళు ప్రస్తుతం ఇలాగ చనిపోవడానికి కారణమైన ప్రవీణ్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, కఠినంగా శిక్షించాలి అనంటూ శ్రవంతి బంధువులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ప్రవీణ్ వేధింపుల వల్లే తన కూతురు అలాగే మనవళ్లు ఇవాళ ఇలాగా బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటూ తీవ్రంగా మనస్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గుండెం కాడ కూకున్నా సార్ హోటల్లో. అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చి మాకు కొంచెం పంచాయతీ అవుతుంది, ఎట్లా సర్పంచ్ సాబ్ అని చెప్పింది. అమ్మ నువ్వు పోకు, ఎటు పోకు, వాంటి పోకు, వాడు ఇదివరకే మంచోళ్ళు కాదు, ఇదివరకే వెళ్ళా కూడా ఎట్లా అవుతుంది, నువ్వు భూమి ఉన్నది, జాగం ఉన్నది, ఇద్దరు కొడుకులు అవుతుంది, నీ పేరు మీద ఉన్న ఆస్తి వీళ్ళకే రాస్తారు, నువ్వు సపోర్ట్గా పోయి నీ తల్లిదండ్రులు కూడా ఉండని చెప్పిన. లే వాడు ఎట్లా మా కొడుకుల మోకాన చూసి నాకు చంపడు కదా, కొడుకుల మోకాన చూస్తాడని చెప్పింది సార్. పోక అమ్మ కూడా పోలేదు. మరి ఎట్లా పోయిందని అదలేదు. నిన్ననే గోల్కొండ పోయిందట, ఈరోజు రాత్రే చంపి సేవ వచ్చింది సార్. ఫిర్యాదు అయింది. మా పంచాయతీ అంటే వాడు ఇనేటోళ్ళు కాదమ్మా అని చెప్పిన నేను. నాకు కూడా ఫిర్యాదు. నేను మదనాపురం సర్పంచ్ సక్ర నాయకుని. ఈరోజు మధ్యాహ్నం 2:30 అట్లా మాకు డైలెండర్ కాల్ వచ్చింది. కైతలాపూర్ విలేజ్లో ఒక మహిళ ఉన్న ఇద్దరు అబ్బాయిలతో ఊరు వేసుకొని చనిపోయినట్టు. దాన్ని ఇమీడియట్గా మా కుక్కపల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు వచ్చి వెరిఫై చేస్తే వాళ్ళంతా ఊరేసుకొని చనిపోయి ఉన్నారు. ఆ బాడీలను క్రూస్ టీమ్ ద్వారా పరిశీలించి చూడగా చనిపోయారు. వాళ్ళ వెంటనే పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపించారు. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ బోడా ప్రవీణ్ అని ఇతను 31 years ఉంటుంది. ఇతని చెన్నారావుపేట మండల్ మాణిక్యారం తండా అనే విలేజ్, అది వరంగల్ డిస్ట్రిక్ట్. ఇతను 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన చింతల తండా గ్రామవాసి శ్రవంతిని మ్యారేజ్ చేసుకున్నారు 13 years బ్యాక్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. లాస్ట్ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కూడా ఇదే కైతలాపూర్ ఏరియాలో ఉంటుంటూ అసలు కూలి పెళ్లి చేసుకుని బతుకుతా ఉన్నారు. అయితే మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన చాలా రోజుల దగ్గర మనస్పర్ధలున్నాయి. రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అతను ఇంకో అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం, తర్వాత వీళ్ళ మనస్పర్ధలు కొన్ని ఇంకా ఎక్కువైనాయి. దాని మీద అక్కడ చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో, వరంగల్లో ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందట. జస్ట్ 4 days బ్యాక్ ఇష్యూ బాగా గొడవ జరిగింది. గొడవ జరిగితే ఆమె వాళ్ళ తల్లిగారి ఇంటికి పోయింది. పోయిన తర్వాత అక్కడ ఇతను కూడా నేను అక్కడికి పోయి వాళ్ళ ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని నేను అమ్మాయిని మంచిగా చూసుకుంటానని నిన్న తీసుకొని ఇక్కడికి వచ్చారు. నిన్న సాయంత్రం 4 o'clock. రాత్రి మళ్ళీ ఏమైనా ఇష్యూ అయిందా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ ఇతను మళ్ళీ వర్క్కి పోయి ఇతను మధ్యాహ్నం లంచ్ కానీ ఇంటికి వచ్చే వరకు ఆమె తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నారు. రైట్, మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు అప్డేట్స్ మనకు మరిన్ని అందించడానికి. రైట్ అక్రమ్, కైతలాపూర్ లో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ
తండాలో కూడా అక్కడ చోటు చేసుకుంది. అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్రవంతి బంధువులంతా కూడా తండాకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటిని తగలబెట్టేసిన దృశ్యాలు కూడా ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ లో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు? యస్సుమతి ప్రధానంగా ప్రవీణ్ రెండో వివాహం చేసుకొని తర్వాత తరచు కూడా తనని టార్చర్ చేయడం వంటివి చేశాడు కాబట్టి స్రవంతి ఈ కఠిన నిర్ణయం తీసుకుందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను ప్రవీణ్ స్రవంతిలు కలిసి ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాను. ఇదే ఇంట్లో ఈరోజు మధ్యాహ్న సమయంలో కూడా స్రవంతి ఆ కఠిన నిర్ణయం తీసుకొని ఇద్దరు కుమారులు కౌశిక్ కార్తీకులను ఉరివేసి అనంతరం తాను కూడా ఉరివేసుకొని చనిపోయింది. అయితే 15 ఏళ్ల క్రితము స్రవంతిని మరదల వరుస అవుతుంది కాబట్టి అటు లవ్ చేసుకొని కూడా పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్. తర్వాత చాలా కాలం పాటు కూడా వీరు సంతోషంగా ఉన్నారు. ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ తర్వాత స్థానికంగా కొన్ని ఆస్తులు కూడా కొనుగోలు చేశారు. అంతా బాగానే ఉంది. సడన్ గా సంవత్సరం క్రితము ఇటు ప్రవీణ్ కి సంబంధించినటువంటి బంధువులలోనే మరో మరదలయ్యే వరుస మహేశ్వరి అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను కూడా వివాహం చేసుకున్నాడు. స్రవంతికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అటు మహేశ్వరిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుండి స్రవంతి కూడా తరచూ కూడా తనతో చెప్తూ ఉండేది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, వెళ్ళిపో, మహేశ్వరితోనే ఉండు, నాతో ఉండకు, నేను నా పిల్లల్ని పోషించుకుంటాను. నాకు ఎందుకంటే స్రవంతి రోడ్ సైడ్ చిన్న కూడా ఫుడ్ కోర్ట్ నడిపిస్తూ ఉండేది. సో ఆ ఆధారం అదేవిధంగా కాస్త ఆస్తి కూడా ఉంది కాబట్టి దాంతో నేను నా కొడుకులను పోషించుకుంటాను, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పినా కూడా తరచూ ఇక్కడికి రావడం అదంతా కూడా చేసేవారంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నేను కైతలాపూర్లో ఉన్నటువంటి స్రవంతి ఇంటి వద్ద ఉన్నాను. ఒకసారి మనం ఎదురుగా ఇంకొక ఇల్లు కూడా ఉంది. సో ప్రవీణ్ మహేశ్వరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఇంటికి తీసుకొచ్చి మహేశ్వరిని కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉంచాడు అన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో ఒకసారి కూడా ఇటు స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇక ఊరు వాళ్ళు కూడా ఇందులో జోక్యం చేసుకొని ఏంటి అక్కడ ఆ అమ్మాయిని కూడా అక్కడే పెట్టడం ఏంటి అని కాస్త ప్రశ్నించడంతో ప్రవీణ్ మళ్ళీ అటు మహేశ్వరిని కూడా పంపించేశాడు. తర్వాత ఇటు స్రవంతి పూర్తిగా కూడా నేను పోషించుకుంటాను అదంతా చెప్పి కూడా నాకు విడాకులు కావాలంటూ కూడా పెద్ద మనుషులను అటు వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్ద మనుషులు కానీ సర్పంచ్లు కానీ కోరిన పరిస్థితి. దాంతో ఇటు పెద్ద మనుషులు కూడా ఇటు విడాకులకి అంగీకరించి ఏదైతే విడాకులను చేపిస్తామో అని చెప్పడంతో అప్పుడు మళ్ళీ ప్రవీణ్ వచ్చి, లేదు నేను మహేశ్వరితో మాట్లాడట్లేదు, ఆవిడతో నాకు గొడవలు అవుతున్నాయి, నేను స్రవంతితోనే ఉంటాను, నా కొడుకులను నేను చూసుకుంటాను చెప్పడంతో కాస్త ఇద్దరు కొడుకులు కూడా ఉన్నాడు. సరే వేడుకుంటున్నాడు ప్రవీణ్, ఇప్పుడు ఆ మహేశ్వరి దగ్గరికి వెళ్ళను అని చెప్తున్నాడు కాబట్టి సరే స్రవంతితోనే ఉంచుదామని కూడా పెద్ద మనుషులు నిర్ణయించారు. తర్వాత కూడా తరచూ స్రవంతి దగ్గరికి రావడము, ప్రవీణ్ కొట్టడము, గొడవ చేయడము ఇలాంటివి తరచూ కూడా చేస్తూ ఉండేవాళ్ళంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మనం తరచూ చెప్తున్నాను, నిన్న రాత్రి కూడా ఇదే విధంగా ఒక పెద్ద గొడవ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. దాంతోనే ఉదయం ప్రవీణ్ లేని సమయంలో తాను అంటే ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా ఉరివేసుకొని చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇటు కౌశిక్ ఏదైతే 12 సంవత్సరాలు ఉన్నటువంటి కౌశిక్ కూడా తను 7th క్లాస్ హాస్టల్లో ఉంటూ కూడా చదువుకుంటున్నాడు. అయితే ఈ విడాకుల గొడవ ఇదంతా కూడా వరంగల్లో చర్చించామనే ఒక నేపథ్యంలో అటు హాస్టల్ నుండి కూడా పిల్లల్ని తీసుకొచ్చారు. ఇద్దరు పిల్లలతో సహా వరంగల్ వెళ్ళారు. గత కొన్ని రోజులుగా కూడా అక్కడే ఉన్నారు. సో 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదు ప్రవీణ్లో. అదే విధంగా వేధింపులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తాను కఠిన నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు. దాంతో ఒక్కసారి కూడా ఇద్దరు మనం చూసినటువంటి ఈ ఇంట్లోనే మధ్యాహ్నము అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా బయట ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత తల్లి లోపలికి తీసుకెళ్ళింది, గడి పెట్టింది. లోపల ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఈ రేకులకు సంబంధించినటువంటి ఐరన్ సీలింగ్కే ఇద్దరు పిల్లలకి ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకొని చనిపోయింది. తర్వాత కాసేపటికి ఇటు ప్రవీణ్ వచ్చి చూసేసరికి తలుపు కొట్టకపోవడంతో స్థానికుల సహాయంతో లోపలికి వెళ్ళి చూసేసరికి లోపల ముగ్గురు కూడా విగత జీవులుగా ఉన్నారు. దాంతో ఒక్కసారి కూడా ఇటు ప్రవీణ్ వల్లే మా స్రవంతి చనిపోయింది, మా మనవాళ్ళు చనిపోయారంటూ కూడా ఇటు స్రవంతికి సంబంధించినటువంటి బంధువులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఆగ్రహిస్తున్నారు, ప్రవీణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఆ నేపథ్యంలోనే అటు వరంగల్లో కూడా ప్రవీణ్ కి సంబంధించినటువంటి ఇంటి వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎక్కడ కూడా ఇటు స్రవంతికి సంబంధించినటువంటి కుటుంబీకులు అటు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో వీలైనంత తొందరగా కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి ప్రవీణ్ అయితే కూకట్పల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని విచారిస్తున్నారు. అసలు ఏంటి, ఎలా జరిగింది, ఆ సమయానికి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సో ప్రధానంగా స్థానికులు అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్ కానీ వారందరూ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ప్రవీణ్ కారణంగానే ప్రవీణ్ మానసికంగా వేధించాడు కాబట్టే స్రవంతి ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా అంత ధైర్యంగా నేను నా బిజినెస్ చేసుకుంటూ కూడా నా ఇద్దరు కొడుకులను పోషించుకుంటా, చదువుకుంటా అని చెప్పినటువంటి స్రవంతి రాత్రికి రాత్రి జరిగినటువంటి ఒక గొడవ వల్ల ఉదయం ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకుంది. తప్పకుండా దీని వెనుక ప్రవీణే ఉన్నాడు. ప్రవీణ్ని సరిగ్గా విచారించాలి, తనపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్రవంతికి సంబంధించినటువంటి బంధువులు అదేవిధంగా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమతి. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు
కైట్లాపూర్ హైదరాబాద్ కుకట్పల్లి కైట్లాపూర్లో జరిగిన ఘటన ఒక తల్లి ఇద్దరు కుమారులతో ఊరి వేసుకొని చనిపోయింది. అయితే ప్రవీణ్, శ్రవంతి ఇద్దరు కూడా 15 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా బంధువులే. మేనత్త కూతురు అవుతుంది శ్రవంతి. కానీ ఆ తర్వాత మహేశ్వరితో ఏర్పడిన పరిచయంతో ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరితో కూడా అక్కడ నివాసం ఉంటున్నాడు కైట్లాపూర్లో అని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ రెండు కుటుంబాల మధ్య కూడా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ మొత్తానికి ఒక ధైర్యంగా విడాకులు ఇచ్చేసేయి, తనతోనే ఉండు అని చెప్పిన శ్రవంతి మరి ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడింది, లేకపోతే దీని వెనక ప్రవీణ్ హస్తం ఏమన్నా ఉందా అన్న దానిపైన కూడా శ్రవంతి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద. ప్రవీణ్ స్వస్థలమైన వరంగల్ జిల్లా బోడమాణిక్య తండాలో ఒక్కసారిగా అగ్నిజ్వాలలు రగులుకున్నాయి. ప్రవీణ్ వల్లే తన కూతురు అలాగే మనవళ్ళు ఇలాగ మరణానికి పాల్పడ్డారు. కాబట్టి ఆ ప్రవీణ్ ఇంటినంతా కూడా అక్కడ శ్రవంతి బంధువులు తగలబెట్టేశారు. లోపలున్న ఫర్నిచర్ అంతా కూడా కాలి బూడిదైపోయింది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమ పాప భవిష్యత్తు నాశనం కావడానికి, తమ మనవళ్ల భవిష్యత్తు నాశనం కావడానికి కారణమైన ప్రవీణ్ని కఠినంగా శిక్షించాలి అని వాళ్ళందరూ కోరుతున్నారు. చూడొచ్చు మొదటి విండోలో శ్రవంతి ఇద్దరు పిల్లల్ని కూడా తను కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరిని కూడా చదివించుకుంటోంది. వాళ్ళిద్దరు కూడా హాస్టల్లో చదువుతూ ఉన్నారు. కానీ ఈ గొడవల కారణంగా మొత్తానికి అసలు విడాకులు తీసుకుందాం అనుకుంటూ ఊరికి వెళ్ళింది. కానీ తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి ఘటన జరిగింది, అసలు గొడవ నిజంగా జరిగిందా లేకపోతే దీని వెనక ప్రవీణ్ హస్తం ఏమన్నా ఉందా అన్న దానిపైన పూర్తిగా దర్యాప్తు చేయాలని శ్రవంతి బంధువులు అయితే కోరుతున్నారు. ఇక మధ్యలో విండోలో చూడొచ్చు బోడమాణిక్య తండా గ్రామంలో ప్రవీణ్ ఉంటున్న ఇల్లు, అక్కడంతా కూడా శ్రవంతి బంధువులు ఒక్కసారిగా దాడి చేసి కాలి బూడిద చేశారు ఆ ఇంటినంతా కూడా. మూడో విండోలో చూడొచ్చు మహేశ్వరి, రెండోసారి పెళ్లి చేసుకున్న అమ్మాయి, వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నాడు. అదే కాలనీలో వాళ్ళ ఇంటి ముందే కాపురం కూడా పెట్టాడు. దీంతో మొత్తం ఆ కుటుంబంలో ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది వీళ్ళ వ్యవహారం.